నిన్న ఓల్డ్ సిటీలో భారీగా పాత నోట్లు మారుస్తున్న ముఠాను పట్టుకున్నారు సైఫాబాద్ పోలీసులు. దీనిపై సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన టీమ్ ఇన్స్పెక్టర్ సైఫాబాద్ మిస్టర్ పూర్ణచందర్ ఇంకా 2-3 స్పెషల్ టీమ్స్తో అక్కడికి వెళ్ళి కార్డన్ చేయడం జరిగింది. దానిలో ఒక ఆఫీసర్ టీం సర్చ్ చేస్తుంటే ఒక 10 మంది గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3,01,46,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ 10 మెంబర్స్ మహేందర్ ప్రసాద్ హిమాయత్ నగర్, యోగేష్ కుమార్ హిమాయత్ నగర్, అఫ్సర్ బేగ్ మెహదీపట్నం, మొహమ్మద్ షకీరుద్దీన్ అటాపూర్, కేఎస్ పురుషోత్తం రిజాల్గడ్డ, కే ఆనంద్ యూసుఫ్గూడ, మొహమ్మద్ అబ్దుల్ నజీర్ మాలక్పేట్, కె శ్రీనివాస్ బోరబొండ, టి సాయికృష్ణ మియాపూర్, గుడపట్టి కోటేశ్వరమ్మ ఎర్రగడ్డ. ఇట్లా ఈ 10 మందిని అక్కడే డీటైన్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 3,01,46,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మాత్రం కాకుండా ఈ గ్యాంగ్లో అబ్స్కాండింగ్ అఫెండర్స్ కొంతమంది ఉన్నారు. దానిలో ముఖ్య పాత్రం శేఖర్ బాబు, శ్రీను, ఫసలుద్దీన్, మహమూద్, రమేష్ బాబు వీళ్ళందరూ ఇంకా అబ్స్కాండింగ్లు ఉన్నారు. వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినాము. ఈ కేసు సంబంధించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండర్ సెక్షన్స్ 420 ఐపీసీ, 120B రెడ్ విత్ 511 ఐపీసీ and section 7 of specified bank notes cessation of liabilities act 2017 దీని కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ సైఫాబాద్ పూర్ణచందర్ దీనికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఆయన హెడ్లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వీళ్ళు ఎంఓ ఏంటంటే మోస్ట్లీ ఈ మొఘల్ కోర్టులు ఎక్కడైతే సీజ్ అయిందో అది ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనమాట. అది రన్ చేస్తున్నది ఫసలుద్దీన్. ఆ ఫసలుద్దీన్ ఎవరికైతే పరిచయం ఉందో రియల్ ఎస్టేట్ సంబంధించి వాళ్ళకి మాటల ద్వారా ఏమైనా క్యాష్ డిమానిటైజ్డ్ కరెన్సీ ఉండే తీసుకురండి ఎక్స్చేంజ్ చేస్తామని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళని నమ్మించడానికి ఈయన ఆఫీసులోనే ఆర్బీఐ ఆఫీసర్ లాగా ఈ మహేందర్ ప్రసాద్ని కూర్చోపెట్టి మిగతా ఏజెన్సీని ఈ అక్యూజ్డ్ కాలంలో కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళని నమ్మించడానికి ఈ ప్రయత్నం చేశాడు. ఇంకా మిగతా ఏజెంట్స్ ఏమో వాళ్ళు వేరే ప్రజలకు చెప్పి ఎవరి దగ్గర డిమానిటైజ్డ్ కరెన్సీ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అట్లా జమ చేసి ఫసలుద్దీన్ ఆఫీసుకి తీసుకొచ్చి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫసలుద్దీన్ పైన ఏమో శేఖర్ బాబు, శ్రీను ఇద్దరు ఉన్నారు అని చెప్తున్నారు మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో. వాళ్ళు డైరెక్ట్ వేరే ఎక్స్చేంజ్ చేస్తున్న మేబీ బ్యాంక్ ఆఫీసర్ని చెప్పి ఒకరు పరిచయం చేసుకున్నారంట. ఇంకా వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుంది. అలాగే వాళ్ళ డీటెయిల్స్ చాలా వరకు ఇంట్రాగేషన్స్ వచ్చినాయి. అది కూడా మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము తీసుకొస్తాము. ఈ గ్యాంగ్ని లీడ్ చేసి ఈ పర్టికులర్ ఆపరేషన్ని లీడ్ చేసిన ఇన్స్పెక్టర్ సైఫాబాద్ ఆయన టీం అండ్ స్పెషల్ టీం అందరికీ నా అభినందనాలు తెలియజేస్తున్నాను. ఈ పర్టికులర్ అఫెండర్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ కేసులో లేదు. 8 కోట్లు లేదండి, అది కరెక్ట్ కాదు. అంటే నిన్న నైట్ కౌంటింగ్ లేట్ అయింది కాబట్టి ఒక స్పెక్యులేషన్లు వాళ్ళు రాయడం జరిగింది, అది కరెక్ట్ కాదు. 4 బ్యాగ్స్ అని చెప్పారు కాబట్టి ఉద్దేశంగా 2 crores వేసుకొని అది రాశారు. 8 కొత్త నోట్లు అసలు లేదు. అది కూడా మేము అడగడం జరిగింది. కొత్త నోటు ఇంకా ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఇస్తాము, 40% ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి తీసుకున్నారు. ఈ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, ఎవరు వీళ్ళకి హెల్ప్ చేస్తారు, ఇంత ముందుకు ఏమైనా ఎక్స్చేంజెస్ జరిగినాయా లేదా, ఇది అంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు తెలుస్తుందండి. వీళ్ళంతా హైదరాబాద్ చుట్టుపక్కనే అండి. ఇక్కడ ఉంది డీటెయిల్స్ ఉంది. మెహదీపట్నం, మాలక్పేట్, హిమాయత్ నగర్ ఈ ఏరియాలో మోస్ట్లీ రియల్ ఎస్టేట్తో సంబంధం ఉన్నవాళ్ళు వీళ్ళంతా.
వాళ్ళు ఒక కోడ్ కూడా పెట్టుకున్నారు, వాళ్ళకి కన్ఫర్మేషన్ కోసం మెసేజింగ్ కోడ్ కూడా పెట్టుకున్నారు. ఇట్లా నోట్ పెట్టి దానిపైన ఒక కాగితం, దానిలో ఒక 20 రూపీస్ నోట్, 20 రూపీస్ నోట్ పెట్టి ఫోటో తీసి పంపడం, అట్లాంటి ఒక కోడ్ కూడా వాళ్ళ మధ్యలో సర్క్యులేట్ చేసుకున్నాం. ఏదైతే కరెన్సీస్ డిమానిటైజ్ కరెన్సీస్ ఉన్నాయో అది పెట్టి పైన ఒక 20 రూపీస్ నోట్ విత్ నంబర్స్ వచ్చేటట్టు పెట్టి, అది ఆల్రెడీ మాకు అనుమానం ఏంటంటే ఇంకా దీనికి పైన ఉన్న వాళ్ళు ఇష్యూ చేసిన నోట్ కావచ్చు కాన్ఫిడెన్స్ కోసం, అది ఫోటో తీసి పంపిస్తున్నారు జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. పాత కరెన్సీ ఎస్. అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు ఏమైనా తెలిస్తే తప్ప ఇప్పుడైతే మాకు ఉన్న సమాచారం ఇంటర్నేషనల్ సంబంధాలు తెలియదండి. బట్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ అంటున్నారు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు తెలుస్తుంది. సారీ సార్, ఒక్కసారి రిపీట్ చేస్తాను సార్. ఫోటో పెట్టి ఏం పంపిస్తున్నారు? ఇలాంటి డిమానిటైజ్డ్ కరెన్సీలు పైన వాళ్ళు ఇష్యూ చేసిన కరెన్సీ ఒక్క కరెన్సీని పెట్టి ఫోటో తీసి పంపిస్తే దే యాక్సెప్ట్. అట్లాంటి ఏం ఇన్ఫర్మేషన్ లేదండి, ఏ బ్యాంక్ అట్లా ఏం లేదు. వీళ్ళని నమ్మించడానికి 3 థింగ్స్ వాళ్ళు యూజ్ చేసి ఉన్నారు. ఒకటి, ఒక వ్యక్తి మహేందర్ ప్రసాద్ని ఆర్బీఐ ఆఫీసర్ లాగా ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు. ఇంకా ఒక ఏటీఎంలో లోడ్ చేస్తున్న ఒక వెహికల్ని చూపెట్టి ఇట్లాంటి వెహికల్ మీకు కొత్త కరెన్సీ వస్తుంది అని ఒకటి చూపెట్టి నమ్మకం కలిగిస్తున్నారు. ఇంకా ఒకటి బ్యాంక్ అఫీషియల్స్తో సంబంధం ఉంది అని చెప్పి ఉన్నారు. దీనిలో ఎంతవరకు కరెక్ట్ ఇదంతా మిగతా వాళ్ళు పట్టుబెట్టిన తర్వాత అండ్ ఫర్దర్ క్లూస్ని వెరిఫై చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు వరకు లేదండి. అదే చెప్తున్నాను, అది ఇప్పుడు దాకా ఉన్న సమాచారం మీతో షేర్ చేసుకుంటున్నా. వాళ్ళు అట్లా టార్గెట్ ఏం ఫిక్స్ చేసుకోలేండి, ఇన్ని రోజులు పెట్టుకోలేదు. బట్ పర్సెంటేజ్ మాత్రం 40% అని మాట్లాడుకున్నారు. ఎస్, టెన్ మెంబర్స్ కదా వీళ్ళదే కదా, 10 మెంబర్స్. బట్ ఈ 10 మెంబర్స్కి ఫర్దర్ డిఫరెంట్ పీపుల్ ఉండరు. వీళ్ళు ఒక్కొక్క ఏజెంట్, ఈ ఏజెంట్ కింద ఒక 10 మంది డబ్బు ఉండొచ్చు, 5 డబ్బులు ఉండొచ్చు. అట్లా ఒకరు 70 లక్షలు తీసుకొచ్చాడు, ఒకడు 40 లక్షలు తీసుకొచ్చారు. ఆ 40 లక్షలు ఇంకా మిగతా ప్రజలది అది కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. సో వీళ్ళు ఈ మీడియేషన్కి వీళ్ళకి పర్సంటేజ్ మాట్లాడుకున్నారు. లేదండి, మోస్ట్లీ మన స్టేట్ ఏరియా. ఇప్పుడు ఆ ఆఫీస్ని నడిపిస్తున్నది ఫసలుద్దీన్. ఇంకా వీళ్ళు ఇచ్చిన సమాచారాల మేరకు మనకి ఇంకా 2 ఇంపార్టెంట్ మెంబర్స్ అని చెప్తున్నారు, శేఖర్ బాబు, శ్రీనివాస్, ఇద్దరు. వాళ్ళు ఇంపార్టెంట్ వీళ్ళు చెప్తున్నారు. ఇంకా వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ రోల్ ఎంతవరకు ఉందని తెలుస్తుంది మనకి. ఏ మీడియేటర్ అంటే వీళ్ళందరూ కైండ్ ఆఫ్ మీడియేటర్సే. నోబడీ ఈస్ హ్యావింగ్ ఎ డైరెక్ట్ లింక్ విత్ ఎనీ ఎక్స్చేంజ్ ఏజెన్సీ. అదే దట్ ఈస్ ది ఛాలెంజ్ వీ హ్యావ్ టు వర్క్అవుట్. ఎట్లా మారిస్తారని ఇంకా దట్ ఈస్ ది ఛాలెంజ్ వీ హ్యావ్ టు బ్రేక్. సార్, ఇప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ లో ఎవరైనా బ్యాంక్ ఆఫీసర్స్ కానీ ఆర్బీఐకి సంబంధించిన లింకులు బయటపడితే వాటిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి? డెఫినెట్లీ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం ఎవరు ఇన్వాల్వ్ అయినాక. ఈ సేమ్ చట్టం కింద అందరూ వచ్చేస్తారు. ఏదండి ఈ అమౌంట్ ఇక్కడ సైఫాబాద్ మా లిమిట్లో అయితే ఇది ఫస్ట్ టైం అండి ఇది పట్టుకోవడం. లేదు, వీళ్ళు కూడా అంటే కొత్త కరెన్సీ ఎవరికైనా ఇచ్చారా, వీళ్ళు కలెక్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చారా అంటే వీళ్ళు ఇవ్వలేదు అంటున్నారు ఇప్పుడు వరకు. దట్ మీన్స్ దే ఆర్ హ్యావింగ్ ఎ హోప్, ఇంకా ఎక్స్చేంజ్ చేస్తామని హోప్ పెట్టుకుంటున్నారే తప్ప ఎక్స్చేంజ్ చేసినట్టు వీళ్ళు మనకి సమాచారం ఇవ్వలేదు. ఇంకా మిగతా వాళ్ళు పట్టుబడితే తెలుస్తుంది. ఎలాగైనా ఈ కరెన్సీని పెట్టుకొని కూడా వాళ్ళు చేసేది ఏం లేదు కదా. సో ఎందైనా కొంచెం బెనిఫిట్ వస్తే మంచిది వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. మీరు ఏ విధంగా అడిగినా కూడా ఇదే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. ఇప్పుడైతే మాకు సమాచారాలు లేదు, ఏ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు, ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అసలు మాకు సమాచారం లేదు.
ప్లాన్ చేయలేదు. మాకు బ్యాంక్ అఫీషియల్స్తో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఏటీఎంలు డబ్బులు ఎక్స్చేంజ్ చేస్తున్న మెషిన్ ఆ వెహికల్ని కూడా తీసుకొచ్చి చూపెట్టారు, అంతవరకే. నో, ఇప్పుడు అది కూడా వీళ్ళు చెప్పిన మాటలే కాబట్టి ఇంకా ఏ వెహికల్ నిజంగానే వెహికల్ వచ్చిందా లేదా, వచ్చిందంటే అది ఏ వెహికల్, అదంతా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒకవేళ వచ్చినది కరెక్ట్ అంటే మా కెమెరాల ద్వారా అదంతా సీజ్ చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. దట్ విల్ టేక్ టైం.